మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నా పేరు పద్దు, మదనపల్లి జనసేన పార్టీ టౌన్ సెక్రటరీ. సో 2 days బ్యాక్ వచ్చేసి వైసీపీ వాళ్ళు వచ్చి మా ఏరియాలోకి వచ్చారు. సో కావాలనే మా ఏరియాలోకి వచ్చి కావాలనే క్యాన్వాసింగ్ చేసుకుంటారు, ఓకే, అదంతా నార్మల్. కావాలనే మా ఇంటి ముందుకు వచ్చి జై జగన్ నినాదాలను గట్టిగా అరుస్తుంటే నేను వర్క్ చేసుకుంటే నాకు వర్క్ డిస్టర్బ్ అవుతుందని, అన్న మీరు అటు వెళ్ళి క్యాన్వాసింగ్ చేసుకోండి, మీరు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, డిస్టర్బ్ అవుతుందంటే ఒక మనోహర్ అనే వ్యక్తి, దివుకంపల్లికి చెందిన వ్యక్తి కొట్ట వస్తాడు, అసభ్య పదజాలాలని యూజ్ చేశారు. అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి సుజాత అండ్ వచ్చేసి ఆంజనేయులు అనేటువంటి వాళ్ళు నా ఫోన్ లాక్కునేసి, నేను వీడియో తీస్తుంటే ఫోన్ లాక్కునేసి ఆ ఫోన్లో ఉన్న వీడియోలు వాళ్ళు ఎక్కడ బయట వస్తాయని చెప్పేసి ఫోన్లో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేయడం అంతా జరిగిందనమాట. సో నేను అదేవిధంగా వాళ్ళు చేసిన గుండాయిజాన్ని, ఆ వీడియోని అంతా నేను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు డ్రింక్ చేసి వచ్చి ఇలాంతా నా పైన కొట్టడము కానీ, తిట్టడం కానీ, అసభ్య పదజాలం కానీ అట్లంతా యూజ్ చేసి మాట్లాడినారు. అదేవిధంగా వాళ్ళు నా ఫోన్ లాక్కొని దౌర్జన్యంగా ఈ వార్డు కౌన్సిలర్స్ ఇద్దరు లాక్కొనేసి వీడియోలు డిలీట్ చేయడం అంతా జరిగింది. తర్వాత వచ్చేసి నేను సోషల్ మీడియాలో నేను పెట్టాను, ఒక ఆడబిడ్డ మీదకి సిగ్గు లేకుండా ఎలా వస్తారు తాగుబోతు వైసీపీ ఎదవలు అని చెప్పేసి ఇదే విధంగా నేను ఈ విధంగా పెట్టడం జరిగింది. వాళ్ళేమంటే ఈరోజు మమ్మల్ని ఉద్దేశించి పెట్టామని చెప్పేసి ఈరోజు కత్తులతోనూ వాళ్ళు తాగేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా పురమాయిచ్చి వైసీపీ వాళ్ళని పురమాయిచ్చి మా ఇంటి మీదకి గొడవ చేయడం జరిగింది. ఈరోజు చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళు ఈరోజు బిహేవ్ చేయడం జరిగింది. సో దీన్ని ఖండించవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఇది వైసీపీకి సరిపోతుందని నేను అడుగుతున్నా. ఆడబిడ్డకి రక్షణ ఎక్కడుంది వైసీపీ వాళ్ళ దగ్గర? ఇలా ఆడబిడ్డలపైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆడబిడ్డలపైన అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళ ఇండ్లపైన ఎవరు లేనప్పుడు ఒక ఆడబిడ్డ పైన చేయి చేసుకోవడము ఎంతవరకు కరెక్ట్ వైసీపీ వాళ్ళకని నేను ఒక జనసేన పార్టీ తరపు నుంచి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మా కూటమి అభ్యర్థులంతా వచ్చారు. సో వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది, అన్న ఇట్లా జరిగిందని చెప్పేసి. సో వాళ్ళు ఉన్నారనే ఒక ధైర్యంతో నేను ఉన్నాను. అదేవిధంగా ఎవరు లేనప్పుడు నా మీదకి గొడవకు వచ్చి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్తున్నాను. పోలీసులు ఏమైనా వచ్చినారా దాని గురించి? సో నా మీద రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళే. ఇట్లా నా మీద సోషల్ మీడియాలో ఏదేదో కంప్లైంట్ ఇచ్చారు, సోషల్ మీడియాలో ఏదేదో పెట్టారు, ఇట్లంతా చేసిందని చెప్పేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది. సో ఏఎస్ఐ గారు, నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అవన్నీ నా ఫోన్ తీసుకొని లాక్కోవడము, వాళ్ళు డిలీట్ చేయడము, తర్వాత వచ్చి ఇట్లంతా జరిగింది సార్ అని చెప్పేసి ఆయన కూడా నేను వివరించి చెప్పాను నేను. సో సర్ది చెప్పే విషయంలో అతను మనోహర్ అనే వ్యక్తి అసభ్య పదజాలంతో మా తండ్రిని, మా అమ్మని, మా అన్నని ఈ దివుకంపల్లి రోడ్లో మిమ్మల్ని పోనేము రానేము అని చెప్పేసి, మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి అని బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో దీన్ని మేము ఖండిస్తున్నాము. మా ఉమ్మడి కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ముఖ్య కార్యకర్త పద్దు చాలా ఉత్సాహంగా ఆమె జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. దానిని సహించలేక కొంతమంది వైసీపీ కార్యకర్తలు మొన్న క్యాంపెయిన్ వచ్చి కావాలనే వాళ్ళ ఇంటి ముందు కవ్వింపు చర్యల్లో భాగంగా వాళ్ళ ఇంటి ముందు జై జగన్ అని గట్టిగా నినాదాలు చేసి ఆమెను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం. ఆమె నేను వర్క్ చేసుకుంటున్నాను బయట బోండి అని చెప్తే అందులో ఒక అతను చాలా దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేయబోతే దానిని ఆమె వీడియో తీసింది. అదే కాకుండా 2 వాలంటీర్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ సుజాత, ఆమె భర్త ఆంజనేయులు వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళకి సహకరిస్తూ వైసీపీ వాళ్ళకు పూర్తిగా లొంగిపోయి పనిచేస్తున్నారు. వాటిని కూడా వీడియోలు తీసింది. ఈ వీడియోలు తీసిన దాన్ని వాళ్ళు కౌన్సిలర్ సుజాత మరియు ఆమె భర్త ఆంజనేయులు, ఈమె ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి బలవంతంగా సెల్ ఫోన్ లాక్కుని ఆ సెల్లులో ఆ వీడియోలంతా కూడా డిలీట్ చేశారు. అయినా కూడా ఆ వీడియోలు ఇంకా ఉన్నాయి. ఈరోజు ఆ వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని చెప్పి తిరిగి ఈరోజు కొంతమంది రౌడీ గ్యాంగ్ అంతా వచ్చి వాళ్ళ ఇంటి ముందు దౌర్జన్యం చేయడము, తిరిగి వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడము, ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీ. మీకు ఈ పద్ధతులు మార్చుకోకపోతే వచ్చే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నా. ఆ కౌన్సిలర్ గారికి, కౌన్సిలర్ భర్తకు కూడా చెప్తున్నా, ఇటువంటి కార్యక్రమాలు మీరు హింసాయుత కార్యక్రమాలు మానుకోకపోతే పరిస్థితి మరో రకంగా ఉంటుందని హెచ్చరిస్తున్నా. జనసేన పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్న పొద్దును ఈ వైసీపీ పిల్లోళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేస్తే
వాళ్ళు చేసిన పనులకు సెల్లులో పట్టిందని ఆ అమ్మాయి మీదకి దాడికి వచ్చినారంటే ఒక ఆడబిడ్డ మీదకి సిగ్గుసేటుగా ఉంది వైసీపీ కార్యకర్తలు చేస్తాండేది మాకు. ఇలాగే తెలుగుదేశం కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళు జనసేన మీద వచ్చినారంటే మేము సహించేది లేదు. తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కలిసి వాళ్ళు తోలు తీస్తామని హెచ్చరిస్తున్నాం వాళ్ళకు.